ఈరోజు కొత్తగా మెడికల్ మాఫియా అంటే ఏంటి అన్నది విందాం. మనతో పాటు ఉన్నారు ఉదయకాంత్ సార్. హీ ఈజ్ అ హైకోర్ట్ అడ్వకేట్ అండ్ మరియు కాంగ్రెస్ లీగల్ హ్యూమన్ రైట్స్కి వైస్ చైర్మన్. నమస్తే సార్. నమస్కారం మేడం. కిమ్స్ హాస్పిటల్లో జరిగిన దాని గురించి మనతో చర్చించారు సార్. అంటే మీ వైఫ్ని అడ్మిట్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది? అకౌంటెన్సీలో మీరు మ్యానిపులేషన్ జరిగింది అని చెప్తున్నారు. ఈరోజు మన ప్రజలకు కూడా తెలియాలి ఎలాంటివన్నీ కార్పొరేట్ సొసైటీలో జరుగుతున్నాయి. ఈ అన్యాయానికి ఎక్కడన్నా స్టాప్ అనేది ఉండాలి. సో ఈరోజు మేము అదే డిస్కస్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ సార్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ప్లీజ్ మాతో షేర్ చేయండి. సెవరల్ టైమ్స్ ఐ కమ్ అక్రాస్ అడ్రసింగ్ మెనీ సోషల్ ఇష్యూస్ అండ్ మోర్ పర్టికులర్గా ఈ మెడికల్ మాఫియా అన్నది ఎంత వ్యాపించిపోతుంది సమాజంలో అన్నది ఎప్పటి నుంచో నేను చూస్తూ వస్తున్నాను. ఎంతోమంది పేషెంట్స్ రావడము, వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పుకోవడము, కొన్నిసార్లు డాక్టర్స్ ట్రీట్మెంట్ సరగలేదు, కొన్నిసార్లు ఫీజెస్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు ఇన్సూరెన్స్ ఉంటే ఒక లెక్క, లేకపోతే మరో లెక్క. అంటే ఇన్సూరెన్స్ లేదంటే వాడిని ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయడము, లేదు ఇన్సూరెన్స్ ఉందంటే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడము. సో ఇవన్నీ చేస్తూ ఉన్నది నేను మామూలుగా వినేవాడిని. ఈ బిల్స్ ఏవైతే ఉన్నాయో అబ్నార్మల్ బిల్స్ ఛార్జ్ చేస్తారని చెప్తుంటారు. అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు అంటారు. సో ఇవన్నీ కూడా వినడం తప్ప ఎప్పుడు నేను అనుభవించలేదు. వెరీ రీసెంట్గా నా వైఫ్కి షీ వాజ్ సఫరింగ్ విత్ ఫీవర్, వామిటింగ్స్ అండ్ మోషన్స్ అని చెప్పేసి చాలా హెల్త్ ఒకటే రోజులో చాలా డిటారియేట్ అయిపోయింది. అది వెరీ రీసెంట్ డేస్, April 15th నాడు మేడం. ఫోన్ చేసేసి ఫీవర్ ఎక్కువ అయింది, ఐ వాంట్ అంటే ఏదైనా మెడిసిన్ కావాలంటే, సార్ నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, ఫోన్ చేద్దాము, ఎప్పుడైనా ఆయన ప్రిస్క్రైబ్ చేస్తారు మెడిసిన్. సో ఆయన ఫోన్ చేస్తే, ఎందుకంటే నేను బయట ఎక్కువ డాక్టర్స్ నమ్మను, హాస్పిటల్స్కి వెళ్ళను. సో ఆయన ప్రిస్క్రైబ్ చేస్తారు, అదే మెడిసిన్స్ నేను ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఆ రోజు ఎందుకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కంటిన్యూస్గా ట్రై చేస్తాను కానీ ఫోన్ కలవలేదు. సో దెన్ ఆఫ్టర్ నేను ఏం చేసిన, వెంటనే మాకు ఇంకొక ఫ్రెండ్ ఒక డాక్టర్ నాకు కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలిలో పరిచయం అయినాడు. ఆయనకి ఏదో కేసు ఉందని చెప్పి అంటే కొంచెం ఆయనకి హెల్ప్ చేసిన. సరే హెల్ప్ చేసినా కానీ ఎటువంటి కేసు పరంగా ఎటువంటి ఫీజు కానీ ఏం తీసుకోలేదు. సో ఐ థాట్ లైక్ అంటే ఆయనతో మాట్లాడదానేసరికి ఆయన వెంటనే ఏమన్నాడు అంటే, మీరు ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి సార్, ఐ అడ్వైస్ సమ్ గుడ్ డాక్టర్, విల్ టేక్ కేర్ అని. తను తీసుకుని హాస్పిటల్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10:30, 11 ఇన్ బిట్వీన్. ఎందుకంటే మణికొండ ల్యాంకోల్స్లో నేను ఉండేది, కిమ్స్ హాస్పిటల్ మా ఇంటికి జస్ట్ హార్డ్లీ ఒక 2 kilometers. నైట్ 10:30. ఎస్ మేడం, అది 15th April నాడు. సో కిమ్స్ హాస్పిటల్ దగ్గరే కదా అని చెప్పేసి తీసుకువెళ్ళిన, ఈ డాక్టర్ రెఫర్ చేసినాడు కదా. సో తీసుకువెళ్తే ఆ రోజు నైట్ నేను సుమారుగా మేడం 15th April 11:26 మేడం, నా దగ్గర ఉంది బిల్, ఇది ఒకసారి చూడండి, 11:26 PM. అంటే ఇది కూడా నేను అందరికీ చూడాలి, తెలియాలని ఎందుకు అనుకుంటున్నా అంటే, హాస్పిటల్లో జరుగుతున్న ఈ అఘాయిత్యాలను మనం పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దేర్ షుడ్ బి సమ్ ఫుల్ స్టాప్. ఇప్పుడు సరే మనకంటే ఇన్సూరెన్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కడుతున్నాం, బట్ లేనివాడి పరిస్థితి ఏంటి, పేదోళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజులలో పేదోడు వైద్యం తీసుకోవాలంటే ఆస్తులే కాదు అవయవాలు కూడా అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే మా ఊరు నుంచి కొందరు వస్తుంటారు మేడం, భూమి కుదబెట్టినా లేకపోతే బంగారం కుదబెట్టి వచ్చిన రోగం తగ్గుతలేదు, వ్యాధి తగ్గుతలేదు, ఏం చేయాలి అర్థమవుతలేదు. హాస్పిటల్కి వస్తే ఇన్ని బిల్స్ అయినాయి, టెస్టుల మీద టెస్టులు చేస్తూ ఉన్నారు, డిశ్చార్జ్ చేస్తలేరు, డబ్బులు అన్నీ అయిపోయినాయి. ఏదన్నా లాస్ట్కి మాట్లాడి ఏదన్నా డిశ్చార్జ్ చేయించండి, లేదంటే కనుక పేషెంట్ను మనము అట్లీస్ట్ బిల్స్ అని తగ్గించండి. అటువంటి టైంలో కొంత డాక్టర్స్ ఫోన్ చేస్తే 5% సుమారుగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తగ్గిస్తారు. సో తగ్గించేది ఎప్పుడు తగ్గిస్తారంటే అబ్నార్మల్గా బిల్స్ వేసిన తర్వాత తగ్గిస్తారు. ఇది నేను సరే ఒకసారి ఎక్స్పీరియన్స్ అంటే నేను చూస్తుంటాను. ఇది నాకు పర్సనల్గా నాకు మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయింది ఎట్లా అంటే మేడం, 15th April నాడు వెళ్ళిన కదా, 11:26 వాళ్ళు ఇచ్చిన బిల్ ప్రకారంగా, అంటే అడ్మిషన్ టైము 22nd దాకా నేను ఉన్నాను మేడం. అంటే 15th ఎట్లాగో హాఫ్ అన్ అవరే కదా నైట్. 16, 17, 18, 19, 20, 21, 22 డిశ్చార్జ్ అయిపోయింది మేడం. ఓకే, ఏ రోజైతే డిశ్చార్జ్ అయిందో ఆ రోజుకి సుమారుగా మనకు వాళ్ళు వేసిన బెడ్ ఛార్జెస్ 6 days అని రాసినారు. ఇంకొక డే అడిషనల్గా నేను మీకు అది కావాలంటే మళ్ళీ కూడా పెడతాను నేను, వాళ్ళు ఇచ్చిన ఇది. సో 7 days అని చెప్పి వేసినారు మేడం. కానీ డాక్టర్ కన్సల్టెన్సీ అసిస్టెంట్ ఫిజిషియన్ అని ఒకటి రాసినారు. మళ్ళీ దాని తర్వాత రెగ్యులర్గా డాక్టర్ చేసేది రిక్విక్ గోల్ అని చెప్పేసి తన డాక్టర్ని టెస్ట్ చేస్తే ఆ డాక్టర్ చేసింది. ఇది 8 days అని వేసిండ్రు. సో నేను ఇది ఫస్ట్ గమనించలేదు. సరే డిశ్చార్జ్ అయిపోయింది కదా, నా వైఫ్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా అనుకున్నా. అయితే నాకు ఎట్లా ఆబ్వియస్లీ ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ టోటల్గా నాకు అయిన బిల్ ఎంత అంటే మేడం, ఇది అందులో ఆల్మోస్ట్ 2,77,000 నాకు అయిన బిల్లు.
సో అపార్ట్ ఫ్రమ్ దట్ నన్ను కట్టమంటారు ఏంటి, మీకు అప్రూవల్ రాలేదు కాబట్టి, అంటే కొంత ఇన్సూరెన్స్ నుంచి రాని అమౌంట్ 40,000 ఏదో కట్టండి అన్నారు. సో అప్పటికి నేను 5,000 అడ్వాన్స్ పే చేస్తున్నా. ఐ పే 25,000, అది వరకు నా 5,000. తర్వాత ఐ డెంట్ మైండ్ దట్, నేను పట్టించుకోలే, కట్టేసిన వచ్చేసిన డిశ్చార్జ్ అయిపోయింది. దట్ వాస్ ఆన్ 22nd నైట్ ఐ కేమ్ అవుట్ మేడం. సో వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే 2 daysలో మళ్ళీ ఆమెకు హెల్త్ బాగా డిటోరేట్ అయిపోతా ఉన్నది. ఏమైంది అనేసి అంటే మళ్ళీ ఇదే వామిటింగ్స్, మోషన్స్ మళ్ళీ. కానీ ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఆల్రెడీ 6 days అన్నారు కదా, మళ్ళీ అది పెరగడానికి కారణం అడిగారా? ఐ డోంట్ నో, అంటే అది కూడా నాకు సర్ప్రైజింగ్. ఎన్ని డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు హెల్త్ డిస్టర్బ్ అయ్యింది. ఒకవేళ ఇదే కనుక ఉండుంటే కనుక మళ్ళీ అప్పుడే వాళ్ళు దేవుడు కంటిన్యూడ్ ఇట్ కదా. అంటే సార్ ఇప్పుడు మీరైతే పెట్టుకోగలరు, ఇప్పుడు పేదవాళ్ళకి అదంతా తెలీదు, ఊర్లలో నుంచి వచ్చి జాయిన్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ఇమీడియట్లీ మళ్ళీ ఇలా జరగడం అనేది, ఇప్పుడు చూడండి వాళ్ళు టెస్టులు సరిగ్గా చేశారా, డయాగ్నోస్ సరిగ్గా చేశారా, అసలు ఏం జరిగింది అక్కడ, మళ్ళీ ఈ పేషెంట్ ఎందుకు ఇలా సివియారిటీ పెరిగింది అన్న క్వశ్చన్ మీరు అడిగారా డాక్టర్స్ని? లైక్ నో యాక్చువల్లీ నేనేంటంటే ఐ వాస్ జస్ట్ ట్రస్టింగ్ ద డాక్టర్. ఎందుకంటే కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ అంటే ఇట్స్ వెరీ రెప్యూటెడ్ హాస్పిటల్, మంచి పేరున్న హాస్పిటల్. సో అక్కడ జరిగింది ఇది, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ గచ్చిబౌలి బ్రాంచ్లో. సో వెళ్ళిన తర్వాత వితిన్ 2 days మళ్ళీ హెల్త్ డిస్టర్బ్ కావడం ఏంటి, అయితే దానికి ఎందుకు డిశ్చార్జ్ చేసిండ్రు. సరే ఐ కాల్డ్ అప్ టు ద డాక్టర్ రితిక్ గోల మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, సరే యూ బ్రింగ్ హర్ టుమారో ఫర్ వీల్ కండక్ట్ సమ్ టెస్ట్ అన్నాడు. నేను అన్నాను ఇవాళ రాత్రి కూడా ఆ పొజిషన్ బాగాలేదు, షీఈస్ వెరీ సీరియస్ అని అంటే, సరే రాత్రి తీసుకురండి అన్నాడు. అది హార్డ్లీ ఇట్ వాస్ నాకున్న గ్యాప్ వల్ల ఒక 2 days మేడం అందులో. సో 2 days గ్యాప్లో మళ్ళీ 25th నాడు, ఇది చూడండి 22nd April నాడు నేను డిశ్చార్జ్ చేసింది. మళ్ళీ 25th ఇమీడియట్గా మళ్ళీ కిమ్స్ హాస్పిటల్, ఇదే గచ్చిబౌలి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ గచ్చిబౌలి, మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత 25th నైట్ 10:29 PM. సో ఆ రోజు తీసుకెళ్తే సరే టెస్ట్ చేసి పంపించేసి ట్రీట్మెంట్ ఇస్తారు కదా అనుకుంటే, లిటరలీ సీ మేడం ఆ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూస్లీ దే వర్ కీపింగ్ అవర్ హోల్డ్ ఫర్ ఆల్మోస్ట్ 5 days. 5 days బెడ్ చార్జెస్ అన్నారు, 6 days కన్సల్ట్. 6 days ఎట్లా అయింది నాకు లెక్క అర్థం కాలేదు. ఎందుకంటే 25th అగైన్ నైట్ 10:30కి వెళ్ళాం కదా, 26, 27, 28, 29, 30 నాడు డిశ్చార్జ్ చేసేసినారు. కానీ అక్కడ నాకు అయిన ప్రాబ్లం ఏంటిదంటే, అప్పుడు మేజర్ ప్రాబ్లం అక్కడ నాకు స్టార్ట్ అయింది. ఎప్పుడైతే 30th నాడు డిశ్చార్జ్ చేసినారో, 30th డిశ్చార్జ్ చేసిన తర్వాత దే కుడ్ నాట్, అంటే పేషెంట్ను డింట్ అలౌ టు గో. వై అని అడిగితే మీకు ఇన్సూరెన్స్ శాంక్షన్ రాలేదంటాడు. ఇట్ వాజ్ క్వైట్ సర్ప్రైజింగ్ ఫర్ మీ. ఎప్పుడైతే మనం పేషెంట్ని తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తామో, అడ్మిట్ చేసిన రోజే ఇన్సూరెన్స్ అప్రూవల్ అయిందా లేదనేది వాళ్ళు నిర్ధారించి చెప్పాలి మనకి. అది నాకు చెప్పలే. సరే దే ఆర్ ట్రయింగ్, ఏదో అప్రూవ్ అయింది, రిజెక్ట్ అయింది నాకు మెసేజెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయితే ఎప్పుడు చెప్పాలి మేడం? వెన్ దే షుడ్ ఇన్ఫార్మ్ us? ఇమీడియట్లీ ఆఫ్టర్. Yes, the moment we admit there, first day no second day no చెప్పాలి. They didn't do that. But they made me to wait for 5 days. After completing entire treatment, మీకు ఇన్సూరెన్స్ అప్రూవల్ కాలేదు, దే ఆర్ నాట్ పేయింగ్, మీరు డబ్బులు కట్టేసి తర్వాత రియంబర్స్మెంట్ పెట్టుకోండి అన్నాడు. ఇట్ వాస్ క్వైట్ సర్ప్రైజింగ్. మీరు చెప్పడం ఏంటంటే, ఒకసారి అడ్మిట్ అయ్యి ఒకసారి బిల్ ఇది చేసిన తర్వాత నెక్స్ట్ టైం వాళ్ళు అడ్మిట్ అవుతే ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు. నో ఒక్కసారి సేమ్ ప్రాబ్లం అయింది అనుకోండి మేడం, ఒకసారి వచ్చిన ఇన్సూరెన్స్ మళ్ళీ ఒకసారి ఎందుకు రాదు? ఆబ్వియస్లీ వస్తుంది. కాకపోతే హాస్పిటల్ వాళ్ళు చేసిన తప్ప వల్ల వాళ్ళు చేసిన అప్లోడింగ్ ప్రాపర్గా చేయలేదు. బిల్స్లో కూడా మేడం నిజంగా ఎంత అబ్నార్మల్ బిల్స్ వేసినారంటే, దానివల్లనే పూర్తిగా వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళు సతాయించడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారో దాన్ని నేను ఐ జస్ట్ వెరిఫైయింగ్, అసలు ఏంటి వీళ్ళు కండక్ట్ చేసిన టెస్ట్లు ఏంటిది అని చెప్పేసి వాళ్ళు పెట్టిన యూరియా అని ఒక టెస్ట్ పెట్టి కిమ్స్ హాస్పిటల్లో చూస్తే 600 రూపీస్. ఇదే కనుక మనం విజయ్ డయాగ్నోస్టిక్స్కి వెళ్తే 220 రూపీస్ మాత్రమే. ఓకే, వాళ్ళు చేసిన రిపీటెడ్ టెస్ట్ కూడా మేడం అదే హాస్పిటల్లో సిపిఆర్ టెస్ట్ ఒకరోజు ఏమో 1900 వేస్తారు, 1910 రూపీస్. ఇంకొక రోజు వచ్చేసరికి 2480 రూపీస్. అంటే సేమ్ టెస్ట్, సేమ్ హాస్పిటల్, సేమ్ డాక్టర్ కండక్ట్ చేసిన టెస్ట్కి. అంటే వాట్ దే థింక్ అంటే మనం పట్టించుకోము, వీల్ జస్ట్ ఇగ్నోర్ దట్ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ దట్. ఫస్ట్ ఇన్స్టెన్స్ నాకు అది జరిగింది, నేను పట్టించుకోలేదు. కానీ సెకండ్ ఇన్స్టెన్స్లో ఎప్పుడైతే నాకు ఇన్సూరెన్స్ రాలేదన్నప్పుడు నేనేం చేసినానంటే, సరే బిల్ నా చేతుల నుంచి కట్టాల్సి వస్తుంది కదా, ఐ వాజ్ జస్ట్ అంటే కొంచెం ఐ వాజ్ జస్ట్ క్యూరియస్ టు నో అసలు ఏం జరిగింది. అసలు నిజంగా చూస్తే ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్, అసలు ఏంటిది, అసలు ఏం హాస్పిటల్లో జరుగుతుంది ఏంటనేది. ఒక్కొక్క టెస్ట్ మేడం వీళ్ళు చెప్పుకున్న ఒక HCV అని టెస్ట్ పెడితే 4110 రూపీస్. బయటికి వెళ్ళి చూస్తే విజయ్ డయాగ్నోస్టిక్స్ చూస్తే 600 రూపీస్ మాత్రమే.
వన్ బై వన్ నేను చూసుకుంటూ పోయినా. అసలు అనవసరమైన టెస్ట్లు మేడం, అవసరం లేని టెస్ట్లు కూడా వాళ్ళు కండక్ట్ చేసింది మేడం. ఇదంతా కూడా టోటల్గా నాకు వచ్చిన డిఫరెన్స్. నేను ఫస్ట్ ఏదైతే బిల్ కట్టున్నానో ఫస్ట్ బిల్లోనే నాకు వచ్చిన డిఫరెన్స్ వచ్చి 42,974 ఎంటైర్ టెస్ట్ల మీద నాకు వచ్చిన డిఫరెన్స్. ఏది విజయ డయాగ్నోస్టిక్స్కును కిమ్స్ హాస్పిటల్కి టోటల్ డిఫరెన్స్ 42,974. ఇది రికార్డెడ్గా నేను తీసిన డాక్యుమెంటు కంపేర్ చేసింది. ఇది విజయ డయాగ్నోస్టిక్స్ నేను చెప్పేది కాదు మేడం, మనం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తూ ఉంటుంది. అండ్ సేమ్ టైం ఈ డాక్టర్స్ నాకు ఏమేమి టెస్ట్ రాస్తున్నారు, ఎట్లా అడ్మిట్ చేస్తున్నారు అనేది కూడా పూర్తి డాక్యుమెంట్ ఇది ఒకసారి చూడొచ్చు. ఇది నేనేమంటున్నానంటే ఇది నాకైన సమస్య కాదు, ప్రతి ఒక్కరికి ఇదే సమస్య అవుతుంది. అండ్ ఈ సమస్యకు ఖచ్చితంగా ఒక పరిష్కారం కావాలి. ఇంకొకసారి వీళ్ళు ఇటువంటి కార్పొరేట్ సంస్థలు ఇటువంటి మోసాలకు తావు తీయద్దనేది నా క్లియర్ ఇంటెన్షన్. నేను ఈరోజు ఈ ఇష్యూని ఈ వీడియోను ప్రజల్లోకి పెట్టడానికి గల కారణం ఏంటంటే మెడికల్ మాఫియా అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాపించిపోతూ ఉన్నది. పేదోడికి మాత్రం వైద్యం అందడానికి ఈరోజు చాలా కష్టమవుతూ ఉన్నది. డబ్బు ఉన్నోడికి ఒక లెక్క ఉంటుంది, డబ్బు లేనోడికి ఒక లెక్క ఉంటుంది. ఇన్సూరెన్స్ ఉంటే ఒక లెక్క ఉంటుంది, ఇన్సూరెన్స్ లేకపోతే ఒక ఉంటుంది. ఇది కిమ్స్ హాస్పిటల్ యొక్క వైఖరి. సో దీంట్లో నాకు మేజర్గా ఎప్పుడైతే ఈ ప్రాబ్లం ఎదురైందో, నేను ఎప్పుడైతే క్వశ్చన్ చేసేసరికి నాకు వాళ్ళకి ఆర్గ్యుమెంట్ పెరిగిన తర్వాత నేను అన్నాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు పే ఎనీ అమౌంట్. ఇఫ్ ఇట్ ఆల్ యూ గెట్ ఎనీ ఇన్సూరెన్స్, బ్యాలెన్స్ ఏమైనా ఉంటే నేను కడతా, లేకపోతే అది కూడా నేను కట్టని చెప్పిన. ఇన్సూరెన్స్ రాలేదు మేడం. నా భార్యను వాళ్ళు డిశ్చార్జ్ చేసింది ఏప్రిల్ 30 నాడు, 30 మధ్యాహ్నం నాడు డిశ్చార్జ్ చేస్తే మే డే ఫస్ట్ హాలిడే అది. ఆ రోజు డాక్టర్స్ రాలేదు. ఆ రోజు మధ్యాహ్నం దాకా వెయిట్ చేయించినారు. మధ్యాహ్నం దాకా వెయిట్ చేయించిన తర్వాత కూడా వాళ్ళు పంపించలేదు. నేను 30th నాడు నైట్ వరకు కూడా అక్కడ ఉండేసి ఇన్సూరెన్స్ అప్రూవల్ వచ్చిందా లేదా, 2 lakhs నేను కట్టలేనని కాదు, బట్ ఇట్స్ నాకు కంపెనీని ఇన్సూరెన్స్ నుంచి నాకు ఒక అవకాశం ఉంది, నేను వాడుకోవాలనుకుంటాను, కానీ నా డబ్బులు నేను ఎందుకు కడతాను? సో దట్ వాస్ ద రీజన్ ఐ వాస్ వెయిటింగ్ దర్. నైట్ అంతా తెల్లారి వస్తుందనేసి అన్నారు. తెల్లారి పొద్దున 6 గంటల నుంచి మొదలు పెడితే మేడం 10 o'clock దాకా రాలేదు. 10 o'clock నేను అక్కడ కమలాకర్ అనేసి ఒక వ్యక్తి ఉన్నాడు ఇన్సూరెన్స్ చూసి, అతను కిమ్స్ హాస్పిటల్లో. ఆయనకు ఫోన్ చేసి అడిగింది, ఏంటికి ఇన్సూరెన్స్ శాంక్షన్ అయిందంటే లేదు రాలేదన్నాడు. మరి నిన్న డిశ్చార్జ్ అయిన పేషెంట్ ఇప్పటిదాకా డిశ్చార్జ్ చేయాలి. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఒకటి చెప్తాను మేడం. ఎప్పుడైతే వీళ్ళు పేషెంట్ డిశ్చార్జ్ చేసినారో, డిశ్చార్జ్ చేసిన తర్వాత నా వైఫ్ అడిగింది, మీరు కొంచెం ఏదైనా జ్యూసెస్ ఏదైనా ఇస్తారని. నైట్ ఆకలి అవుతుంది, నా హస్బెండ్ ఇంకా రాలేదు అంటే, డిశ్చార్జ్ అయిన పేషెంట్ మేము ఏం సర్వీసెస్ చేయమని చెప్పేసి బ్లంట్గా రిజెక్ట్ చేసినారు. దట్ ఈస్ రియలీ పెథటిక్ అండి. ఎందుకంటే ఇక్కడ మీరో లేకపోతే డాక్టర్సో కాదు, అక్కడ పేషెంట్ని కదా వాళ్ళు చూసుకోవాల్సింది. మరి ఆ పేషెంట్ నిజంగా ఒక జ్యూస్ అడిగినందుకు వాళ్ళు తిరస్కరించారంటే అది నిజంగా అంత పెద్ద హాస్పిటల్ అయి ఉండి హ్యూమానిటీ అన్నదే లేదు. వీళ్ళు అంటే ఒక పేషెంట్ జ్యూస్ అడిగితే అసలు నో అనడం ఏంటో. ఇట్స్ వెరీ ప్యాథటిక్. సో ఐ థాట్ లైక్ ఆ నెక్స్ట్ డే నేను మార్నింగ్ వెళ్ళాం. 10 o'clock నేను ఆయనతో మాట్లాడి, నేను 10:30కి డాక్టర్ నాకు డ్యూటీ డాక్టర్ అవుతున్నారో అటెండ్ కావాలంటే మేడే కాబట్టి లీవ్ ఉన్నది రాలేదని అన్నాడు. సో వెరీ క్విక్లీ ఐ సెడ్, బై 12 o'clock ఐఎమ్ టేకింగ్ మై వైఫ్ అవుట్ సైడ్, వెదర్ ఐ పే ద అమౌంట్ ఆర్ నాట్, హూస్ ఎవర్ కమ్స్ అండ్ స్టాప్స్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఆర్ టాలరేట్ ఎనీబడి అని చెప్పినాను. 12 దాకా కూడా మేడం నేను వెయిట్ చేసిన, ఒక డాక్టర్ రాలేదు, ఒక కన్సల్టెన్స్ రాలేదు, ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. 12 o'clock ఐ టుక్ మై వైఫ్ ఇన్ ఎ వీల్ చైర్. వెరీ అబ్రప్ట్గా నేను తీసుకొని వచ్చేసిన. హూ ఇస్ దట్ యూ ద బ్లడీ ఫెల్స్ టు స్టాప్ మీ వెన్ ఐ హ్యావ్ పే 2,77,000 బిఫోర్, షీ కుడ్ నాట్ రికవర్. అగైన్ 2 రోజులకి రోగం వచ్చేసింది. మళ్ళీ నేను హాస్పిటల్ తీసుకొచ్చిన. మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత నా ఇన్సూరెన్స్ డబ్బులు అయినప్పుడు కూడా 2 లక్షల రూపాయలు మళ్ళీ వాడిని కట్టమంటారు. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా డయాగ్నోస్ అనేది చేయలేదు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు డయాగ్నోస్ అనేది చేయలేదు. ఇగ్నోరెన్స్ ఉంది డాక్టర్స్ దగ్గర, నెగ్లిజెన్స్ అండ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టెన్స్ అనొచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఇగ్నోరెన్స్ నెగ్లిజెన్స్ అంటే డాక్టర్లు చదువుకున్న వాళ్ళు ఇగ్నోరెన్స్ నెగ్లిజెన్స్ ఉండదు. మళ్ళీ పేషెంట్ మళ్ళీ మన దగ్గర రావాలి, మళ్ళీ వీడు రక్తం పీల్చుకొని తాగాలి. ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే ఇన్సూరెన్స్ లిమిటేషన్ మొత్తం కూడా అయిపోయేంత వరకు చూసుకోవాలి. పేషెంట్ దగ్గర డబ్బులు లేవంటే పేషెంట్ డబ్బులు మొత్తం ఓడగొట్టేదాకా వాళ్ళు చూసుకోవాలి. శవాల మీద ఈరోజు హాస్పిటల్స్ డాక్టర్స్ బ్రతుకుతూ ఉన్నారు మేడం. ఇది మన హైదరాబాద్లో పరిస్థితి, మన తెలంగాణలో పరిస్థితి, మన దేశంలో పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది. దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. సో అక్కడ ఏదైతే నాకు ఇన్సిడెంట్ జరిగింది, మేము చెప్పడము అంటే మనం డివేట్ అవుతున్నాం. అయితే నా వైఫ్ని తీసుకొని బయటకు వచ్చి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వచ్చేసి నన్ను ఆపేసినారు. ఐ సెడ్ హూస్ వాట్ స్టాప్స్ మీ నౌ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీబడి అని చెప్పేసి వాళ్ళని తోసేసి ఐ బ్రాట్ మై వైఫ్ డౌన్. తీసుకురాగానే మేడం మొత్తం బ్యారిగేట్స్ అన్ని ఎంట్రన్స్ గేట్ దగ్గర క్లోజ్ చేసేసి డబ్బులు కడితే పంపించండి. దే కాల్డ్ పోలీస్ అగేన్స్ట్, నా మీదకి పోలీసులను పిలిపించేసి దే ట్రై టు థ్రెటన్ మీ. డిస్పైట్ ఐ బీయింగ్ అన్ అడ్వకేట్, నాకున్న ఇన్ఫ్లుయెన్స్, నాకున్న కెపాసిటీలో ఐ నెవర్ బాదర్ అబౌట్ ఎనీ పోలీస్.
ఎందుకంటే ఎంతోమందికి సమస్య వస్తే నేను నిలబడి కొట్లాడతా, పోలీసులకు వ్యతిరేకంగా నేను కొట్లాడతా, నా సమస్యను నేను సాల్వ్ చేసుకోలేనా? బట్ స్టిల్ వాడు పోలీసులను పిలిపించిన అనేది బెదిరించాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగినట్టుగా నేను క్లుప్తంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినానో నోరు మూసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయినారు పోలీసులు. బికాస్ దే నో దట్ ఫ్యాక్ట్. ఎందుకంటే హాస్పిటల్లో ఏం జరుగుతున్నదని వాళ్ళకి తెలుసు. పేషెంట్కు ఆల్రెడీ 2,70,000 రూపాయలు 2,70,000 ఆల్రెడీ కట్టినా మళ్ళీ 2,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ రాదని చెప్పేసి దే ట్రైయింగ్ టు స్టాప్ మీ. హౌ ఫార్ దిస్ ఇస్ ఫెయిర్? సరే నేనంటే డబ్బులు ఉన్నాయి మేడం కట్టుకుంటాను, లేని పరిస్థితి ఏంది? ఇదే అలవాటు కనుక వీళ్ళకి మనం చేస్తే ఈ కార్పొరేట్ సంస్థలు మొత్తం కూడా సమాజాన్ని నాశనం పట్టిస్తుంది. రేపు నిజంగా ఎవరైనా కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పోవాలనుకుంటే అవయవాలు అమ్ముకోవాల్సిందే. వాడు సగం బాడీలో సగం పార్ట్స్ అమ్ముకొని మిగతా సగం పార్ట్స్ మీద వాడు డిశ్చార్జ్ అయ్యి మిగతా డబ్బులు కట్టుకొని పోవాల్సిన అటువంటి పరిస్థితిలో ఉన్నాం మేడం. ఎప్పుడైతే దెన్ ద పోలీస్ కేమ్, నేను ఎప్పుడైతే గొడవ ఇంకా కూడా ఎగ్జాగరేట్ అవుతుందో, దెన్ ఆఫ్టర్ అప్పుడు నా డ్యూటీ డాక్టర్ వచ్చేసి he was trying to negotiate with me because I was shouting there. ఎంటర్ మొత్తం అంతా గుమ్ముగూడిపోయినారు, హాస్పిటల్ అంతా గుమ్ముగూడిపోయినారు. నన్ను ఎంట్రన్స్ నుంచి బయటికి రానియట్లేదు. నా వైఫ్ కిందే ఉంది, నేను బయట ఉన్నాను. నా మదర్ నా సన్ కూడా నన్ను అకామిడేట్ చేస్తూ ఉన్నారు. ఐ నెవర్ కాల్డ్ ఎనీబడి. నాకు ఎవరు హెల్ప్ తీసుకోవాలనిపించలేదు. ఎవరికి నేను పెద్దగా అంటే ఒక సాయం తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరము నాకు ఎప్పుడు లేదు, ఎప్పుడు అనిపించలేదు. ఐ వాజ్ ద వన్ పర్సన్ ఫైటింగ్ విత్ దిస్ ఇష్యూ. బట్ స్టిల్ నేనేంటంటే మేడం, ఇది నేను ఫైట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు, నేను కట్టలేకని కాదు, డబ్బులు కట్టద్దు అన్నది కూడా కాదు. కానీ ఈ యొక్క ఇష్యూ వల్ల ఎన్నో విషయాలు బయటకు వచ్చినాయి. ఐ విల్ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ మేడం. ఆ రోజు ఎప్పుడైతే డాక్టర్ వచ్చి హీ ఈస్ ట్రైంగ్ టు నెగోషియేట్ విత్ మీ, ఏం జరిగిందంటే, నువ్వు చేసిన రాద్దంతా మీది, బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్ ఇన్సూరెన్స్ మాకు శాంక్షన్ కాలేదు. దెన్ ఐ సెడ్, ఏమి అసలు నేను మాత్రం డబ్బులు కట్టా, యూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ అంటే, ఆయన ఏం చేసి మళ్ళీ అప్పుడు ఆ కన్సర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ డాక్టర్తో మాట్లాడి హీ గేవ్ అన్ అప్రూవల్ ఆఫ్ 1,43,000 మేడం అవుట్ ఆఫ్ 2 lakhs. అండ్ అగైన్ దిస్ ఫెలో వాస్ సేయింగ్ దట్ మీకు మేము కొంత డిస్కౌంట్ ఇచ్చినాము. ఐ కెన్ షో యూ దిస్ డాక్యుమెంట్ మేడం. కిమ్స్ హాస్పిటల్ సన్షైన్ గచ్చిబౌలి బ్రాంచ్. ఓకే, ఇందులో దట్ ఫెలో హెస్ చార్జ్డ్ 2,04,000 రూపీస్ ఏదో అయితే 47,000 రూపీస్ నన్ను మళ్ళీ కట్టమంటాడు. 1,43,000 అయింది. అండ్ డిస్కౌంట్ ఏదో 12,000 రూపీస్ ఏదో డిస్కౌంట్ ఇచ్చినని ఏదో ఫేవర్ చేసినట్టుగా బిల్ ఇచ్చిండు. సో హీ ఆస్క్ మీ టు పే 47,000. చలో ఒక మాట అడుగుతా, నీ 47,000 దేనికి కట్టాలని అడిగింది మేడం. వన్ ఐ క్వశ్చన్ హిమ్ దట్ హీ వాస్ టికింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఇవన్నీ దీనికి కట్టాలి, దీనికి కట్టాలి, దీనికి కట్టాలి అని చెప్పేసి టిక్ పెడుతున్నాడు. మెడికల్ ఏదో శానిటేషన్ దానికి వాడినా, దీనికి వాడినా, అన్నీ కూడా మేడం విత్ ఆల్ విత్ వేగ్ బిల్స్ మేడం. ఒక్క దాంట్లో కూడా ప్రాపర్ ఇది లేదు, శాంటిటీ లేదు. సరే, దాంట్లో నేను ఒక ఫైండ్ అవుట్, ఒకటి క్యాచ్, నేను ఒకటి సింపుల్ కొట్టి ఫైండ్ అవుట్ చేసిన ఒక్క డిఫరెన్స్ మీకు ఇప్పుడు చెప్తా. ఐ ఫౌండ్ 30,000 రూపీస్ యాజ్ ఎ సిటీ స్కాన్ మేడం. సిటీ స్కాన్కి దట్ ఫెలో హ్యాస్ చార్జ్డ్ మీ 30,000 రూపీస్ అని చెప్పేసి. ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్డ్. ఇది ఏంటిది 30,000 రూపీస్. ఐ వాజ్ జస్ట్ సర్ప్రైజ్డ్. అసలు ఏంటిది ఇది 30,000 రూపీస్ ఏంటిది? అండ్ దాని తర్వాత ఇంకొక టెస్ట్ అని రాసినారు మేడం వీళ్ళు, హెచ్ఆర్సిటీ అని చెప్పేసి. దానికి 13,700 రూపీస్. సిటీ స్కాన్కి వచ్చి 30,390 రూపీస్. రైట్, ఇది ఏంట్రా బాబు అని చెప్పేసి ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు వెరిఫై. నేను బయటకు వచ్చిన తర్వాత వెరిఫై చేసిన. అదే అప్పుడు కూడా నేను నెట్లో కొట్టి చూస్తే మేడం, ఐ వాజ్ సర్ప్రైజ్ టు నో ఇదే సిటీ స్కాన్కి నేను నెట్లో చూసినప్పుడు విజయ్ డయాగ్నోస్టిక్స్లో 30,000 ఏదైతే తను ఛార్జ్ చేసినాడో కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలిలో, విజయ్ డయాగ్నోస్టిక్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే కేవలం 11,000 రూపీస్. సీ ద డిఫరెన్స్. తర్వాత ఇప్పుడు నేను ఇదివరకు మీకు చెప్పిన ఇంకొక టెస్ట్ హెచ్ఆర్సిటీ చెస్ట్ అనేసి అన్నాం కదా, దానికి హీ ఛార్జ్ మీ 13,700 రూపీస్, 13,730 రూపీస్. ఇదే నేను టెస్ట్ ఐ వెంట్ అండ్ వెరిఫైడ్. అది జస్ట్ ఐ వాస్ వెరిఫైయింగ్ ద వెబ్సైట్లో వెరిఫై చేస్తే ఇట్ వాజ్ జస్ట్ 2,500 రూపీస్. ఎప్పుడైతే మనం బయటికి ఇన్ జనరల్ టెస్ట్లకు వెళ్తామో, టెస్ట్లకు వెళ్ళినప్పుడు బయట డాక్టర్కి మనం పే చేసేది బేర్ మినిమం. ఈ కార్పొరేట్ హాస్పిటల్ మనం ఎప్పుడైతే అడ్మిట్ అయి ఉన్నప్పుడు దే విల్ ఛార్జెస్ ఫర్ బెడ్ ఛార్జెస్ అని 9,000 రూపాయలు వేసినాడు. పేషెంట్ అడ్మిట్ అయింది, వాళ్ళు 5 days అని రాస్తున్నారు. డాక్టర్ కన్సల్టెన్సీ ఏమో 6 days అని రాస్తున్నారు. దీనివల్ల వాళ్ళు ఏదైతే నేను లెక్కలు అప్పచెప్పమని అన్నానో దానికి పూర్తిగా, అంటే వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో లాస్ట్కి ఏమంటారంటే మీరేం కట్టక్కర్లేదు సార్ వెళ్ళిపోండి అని చెప్పి అంటున్నారు. అంటే ఎప్పుడైతే మనం వాడిని పట్టుకున్నామో, వెన్ వీ క్వశ్చన్ హిమ్, వెన్ ఐ పాయింట్ అవుట్ హిమ్ about his mistakes with all documentary evidences,
దెన్ హీ రియలైజ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ హిమ్. ప్రతి ఒక్క దాంట్లో మేడం మీరు ఇచ్చిన ప్రతి మెడిసిన్స్లో కానీ లేదంటే కనుక వాళ్ళు చేసిన టెస్ట్లో కానీ వాళ్ళు ఇచ్చిన కన్సల్టెన్సీలో కానీ ప్రతిదీ మ్యానిపులేటేషనే. ఇటువంటి మ్యానిపులేటేషన్ చేసుకున్న బిల్స్ని అన్ని తీసుకుపోయేసి ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ నువ్వు బిల్లు కట్టరా అంటే వాడు ఎందుకు కడతాడండి? దట్ ఫెలో బ్లంట్లీ రెఫ్యూజ్డ్ ఇట్. ఎప్పుడైతే వాడు రెఫ్యూజ్ చేసినాడో దిస్ ఫెలో స్టార్టెడ్ ఆస్క్ మీ మనీ టు పే. వై షుడ్ ఐ పే? నేను కట్టాల్సిన అవసరం నాకే ఉంది. వేర్ ఐ హ్యావ్ అన్ ఇన్సూరెన్స్. ఇంకోటి కూడా చెప్తాను మేడం, ఎప్పుడైతే మనకి ఇన్సూరెన్స్ ఉంటుందో ఇన్సూరెన్స్ ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ఒక 10 lakhs లిమిట్ నాకు ఉంది. నేను ఒక 4 lakhs వాడినంటే నెక్స్ట్ నాకు లిమిట్ ఉండేది 6 lakhs. వీడు వేసిన ఈ దొంగ బిల్లుల వల్ల నాకు ఆ లిమిట్ పోయింది కదా. జెన్యున్గా వేసి ఉంటుంటే కానీ 2 lakhs అయ్యేది కావచ్చు. రేపు సడన్గా నాకు ఏదైనా యాక్సిడెంట్ అయింది, నేను ఒక డబ్బులు కట్టాల్సి వచ్చింది, 8 లక్షలు 10 లక్షలు బిల్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి, ఈ 4 lakhs మినాయించి నాకు 6 lakhs ఇస్తారు. మిగతా 4 లక్షల రూపాయలు నిన్న జేబుడికి వెళ్ళి కట్టుకోవాలి. వై షుడ్ ఐ పే దట్ వెన్ ఐఎమ్ కాషియస్? అంటే ఫస్ట్ టైం నాకు అయినప్పుడు నేను దాన్ని పట్టించుకోలేదు, కానీ సెకండ్ టైం ఎప్పుడైతే అయిందో ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్గా నేను తీసుకొని ఐ వాస్ వెరీ కాషియస్గా ఒకసారి వెరిఫై చేస్తా ఉంటే వాళ్ళు చేసిన అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడు కూడా మేడం. అరే నీకు పేషెంట్ బెడ్ ఛార్జెస్ 5 days వేస్తావు, డాక్టర్స్ కన్సల్టెన్సీ 6 days అని ఎట్లా ఇస్తావు? నాకు అర్థం కాదు. ఇంకొకటి మేడం, నేను వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు టెల్ యూ మేడం. నా వైఫ్ ఎప్పుడైతే డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా అప్పుడు కూడా నేను గొడవ పెట్టేసి బయటకు వచ్చేసిన. దే కాల్ ద పోలీస్. ఐ సెడ్ నో పోలీస్ ఇస్ గోయింగ్ టు డూ నథింగ్ బికాస్ ఐఎమ్ ఎట్ ద రైట్ సైడ్. నేను తప్పు చేయనప్పుడు నేనేందుకు పోలీసుకు భయపడాలి? ఎప్పుడైతే దే కేమ్ టు నో ద ఫ్యాక్ట్స్ అండ్ నేను నా గురించి నేను చెప్పిన తర్వాత దే సైలెంట్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాను. సో ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. ఇదంతా గొడవ అయింది కదా, గొడవ అయిన తర్వాత వాడు ఈ లాస్ట్కి ఏం చేసినాడంటే డాక్టర్ వచ్చి మాట్లాడిన తర్వాత ఈ గాట్ స్కేర్డ్, ఏదో అవుతుంది ఎందుకు అనవసరంగా హాస్పిటల్ పరువు తీసుకోవాలని చెప్పేసి ఈ బ్లంట్లీ మేడం 47 రూపాయలు ఏవైతే నన్ను కట్టమండో అక్కర్లేదు కట్టకండి అని చెప్పేసి జస్ట్ ఈ గేమ్ మీ డిస్కౌంట్. అండ్ దెన్ ఆఫ్టర్ ఐ టుక్ మై వైఫ్ అండ్ కేమ్ అవుట్. వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే నా వైఫ్కి మళ్ళీ ఇబ్బంది అయింది. సెకండ్ డే వీళ్ళు ఇచ్చిన మెడిసిన్ ఏదైతే ఈమె రెగ్యులర్గా వాడే మెడిసిన్ని ఒక 40 mg పెంచండి అని చెప్పి పంపించినారు, కానీ తప్ప వాళ్ళు ఇంకా అడిషనల్గా ఇచ్చిన మెడిసిన్స్ ఏం లేవు, వాళ్ళు గొప్పగా ప్రిస్క్రైబ్ చేసిన ట్రీట్మెంట్స్ ఏం లేవు. దీనిక 15 రోజులు అడ్మిట్ చేసేసి ఆమెను ఇబ్బంది పెట్టినారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా వెరీ ప్యాథటిక్ కండిషన్. మెడిసిన్స్ ఏవైతే తీసుకుంటున్నో ఓవర్ డోసేజ్ అయింది, హార్ట్ అంతా పాల్పిటేషన్ అవుతుంది, గుండె కొట్టుకుంటుంది, ఏం చేయాలి, నాకు ఇబ్బంది అవుతుందని నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు ఐ సెడ్ ఇదే నువ్వు ఒకసారి జస్ట్ డాక్టర్ గారితో మాట్లాడు, ఆయన ఏం సజెస్ట్ చేస్తున్నాడు ఆయన సజెషన్ తీసుకుంటే వాట్ హ్యాపెండ్, దట్ ఫెలో డింట్ పిక్ అప్ మై వైఫ్ కాల్. షీ కాల్ ట్వైస్. ఫోన్ చేసిన ఎత్తట్లేదని చెప్పి నాకు ఫోన్ చేస్తే ఒక మెసేజ్ పెట్టమన్నాను. నేను మీకు ఆ మెసేజ్ చూపిస్తాను చూడండి, నా ఫోన్లో ఉంది, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, మెసేజ్ చూడండి. నేను మెసేజ్ పెట్టిన తర్వాత వాట్ ఈ రిప్లైడ్ మేడం, యూ గో అండ్ కన్సల్ట్ ఏఐజీ హాస్పిటల్, యూ హ్యావ్ ఎ డాక్టర్ దేర్ అంటాడు. వాట్ ద బ్లడీ హెల్, వీ హ్యావ్ పేడ్ యూ 4.5 lakhs at your hospital and despite of 15 days of your treatment, you don't want to treat my wife because I questioned you. నేను ప్రశ్నించినందుకు కాను నా వైఫ్ నిన్ను ట్రీట్మెంట్ ఇవ్వనని చెప్పింది, మళ్ళీ ఇంకొక హాస్పిటల్ వెళ్ళమని చెప్పింది. అంటే ఇక్కడ వీడు దోచుకున్నది సరిపోయింది, ఇంకో హాస్పిటల్ వెళ్తే ఆ రెఫరెన్స్తో ఇంకోటి దోచుకోవాలి. అంటే ఈ డాక్టర్లు కూడా ఎట్లయితుందంటే మేడం, మనము ఒక డాక్టర్ని నమ్మిపోతే తన బ్రోకరేజ్ హాస్పిటల్కు వాళ్ళకి ఇచ్చే డాక్టర్లకు టార్గెట్ ఇస్తాను మేడం. టార్గెట్ల మీద వాళ్ళకు కావాల్సిన కమిషన్స్, మళ్ళీ వాళ్ళకు హాస్పిటల్ కావాల్సిన టార్గెట్స్ కూడా ఫుల్ఫిల్ కావాలి. దిస్ ఇస్ హౌ ద మెడికల్ మాఫియా ఇస్ రన్నింగ్ మేడం. దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ రిత్విక్ గోల్ అని చెప్తున్నా. నువ్వు ఎప్పుడైతే నా వైఫ్ మెసేజ్కు నువ్వు బ్లంట్గా రిప్లై చేసి నువ్వు ట్రీట్మెంట్ ఇయ్యను ఇంకో డాక్టర్ దగ్గర పో అని చెప్పానో, ఖచ్చితంగా నేను ఇది జ్యుడిషియల్గా నేను ఎక్స్క్లేట్ చేస్తా, ఖచ్చితంగా నేను కన్సూమర్ కోర్ట్స్కి వెళ్తా అండ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా నేను 100% రిపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మేడం ఇది ఈరోజు నా డబ్బులు నేను కడతా, లేకపోతే నాకు ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. లేనోడి పరిస్థితి ఏంటిది? ఈ రోజులలో డాక్టర్స్ చూస్తే రక్తాలు పీల్చుకొని తాగుతున్నారు. టెర్రరిస్ట్ల కంటే కూడా దారుణంగా ఈరోజు డాక్టర్స్ ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఈరోజు మన మెడికల్ మాఫియా రన్ అవుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, ఎవరికి ఎటువంటి సమస్య ఎదురైనాకి ముందు కింద నా నంబర్ డిస్ప్లే అవుతుంది, నాకు ఫోన్ చేయండి. ఏ అర్ధరాత్రి అయినా కూడా నా నంబర్ అవైలబుల్ ఉంటుంది. ఇటువంటి దొంగ డాక్టర్లను ఎవరున్నా కూడా బయటకు గుంజేసి నేను చెప్తున్నాను, వాళ్ళ తాట తీస్తాను, జ్యుడిషియల్గా వాళ్ళతో కొట్లాడుతాను, న్యాయంగా పోరాటం చేద్దాం. ఇటువంటి డాక్టర్లను ఒక 10 మందిని నిలదీసేసి మనం బయటకి ఇడిస్తే తప్ప ఈ మెడికల్ మాఫియా అనేది పూర్తిగా కొలాప్స్ కాదు, ఇది ఆగదు. ప్రాణాలతో ఈరోజు చిలగడమాడుతున్నాం, ప్రాణాలతో బిజినెస్ చేస్తున్నాను, వాళ్ళని నమ్మి మనం పోతున్నాము. డాక్టర్లు దేవుళ్ళు అని చెప్పి మనం నమ్మిపోతే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్స్ ఇదా మేడం. నేను ఏది కూడా బ్లంట్గా చెప్పట్లేదు, విత్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో నేను మాట్లాడుతున్నాను.
విత్ ఆల్ డాక్యుమెంటరీ ప్రూఫ్స్తో నేను మాట్లాడుతున్నాను. ప్రతి డాక్యుమెంట్ నేను చెప్తున్నాను కదా, ప్రతి డాక్యుమెంట్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, పిన్ టు పిన్ డిస్ప్లే చేస్తాను. మీరు అన్ని చూసుకొని వెరిఫై చేసి. అదే రోజు నాకు హాస్పిటల్లో జరిగిన బెటర్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు పోలీసులను తీసుకొచ్చి బెదిరిస్తారా? నీకు నిజంగా తప్పు నువ్వు చేయలేదన్నప్పుడు నీకు పోలీసు అవసరమే ఉండదు. నువ్వు మాట్లాడిన నొప్పించాల్సింది, లేదంటే నాతో ఒక అండర్టేకింగ్ రాయించుకొని నన్ను పంపించాల్సింది. నేను ఒక అడ్వకేట్ని, ఒక రెప్యూటెడ్ పర్సన్ నేను సొసైటీలో. సో దిస్ ఈస్ హౌ ద మెడికల్ సిస్టమ్ ఈస్ ఫంక్షనింగ్. సో నా ఒక అప్పీల్ నా ప్రజలకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు వాళ్ళందరూ కూడా, కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు నాకు ఫోన్ చేయండి. ఇటువంటి ఏమున్నా కూడా నేను 100% మీ పట్ల నిలబడి నేను న్యాయబద్ధంగానే చట్టపరంగా నేను కొట్టాడని చెప్పేసి మాటిస్తున్నాను మేడం. తప్పకుండా సార్. ఐ థింక్ మన ప్రజలకి పాటికి అర్థమైపోయి ఉంటుంది ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో అని, ఎస్పెషల్లీ బిల్ మ్యానిపులేషన్ అన్నది. అండ్ దాని నుంచి మనం డెఫినెట్లీ మనం కాపాడుకోవాలి. సో మీకు కింద డిస్ప్లే అయ్యే నంబర్కి తప్పకుండా కాల్ చేసి వాళ్ళని హెల్ప్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.